వెల్కమ్ టు రాజనీతి. అనంతపురం జిల్లాలో వైసీపీ అరాచకాల మీద కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థల రిపోర్టుల మీద వైసీపీ నేతలకు కత్తికట్టారు. 4 రోజుల క్రితం రాప్తాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద పాశవికంగా దాడి చేశారు. పోలీసులు దగ్గరున్నప్పటికీ ఏమీ చేయలేకపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీకృష్ణ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురంలో చేర్చారు ఆయన్ని. కాకపోతే అక్కడ పరిస్థితి సీరియస్గా ఉందనడంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన నిందితులను అందరూ చూశారు. టీవీల కెమెరాల్లో కూడా నిందితులు దాడి చేయడానికి రాష్ట్రం అంతా చూసింది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు. అది కూడా ఏదో తప్పదు కాబట్టి చేశామన్నట్టుగా పోలీసుల వ్యవహార శైలి ఉంది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రతిపక్షాలతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా ఈ మీడియా సంస్థల మీద విషం కక్కటం అలవాటుగా చేసుకున్నాడు. ఇటీవల కాలంలో సిద్ధం అంటూ చొక్కాలు మడత పెట్టండి అని కార్యకర్తలకి చెప్తూ ఉన్నాయండి ఆయన. అంటే ఈయన ఏం సందేశం ఇస్తున్నాడో అందరికీ అర్థమవుతానే ఉంది. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉంటూ పరోక్షంగా దాడులకు పిలుపునిస్తున్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రతిపక్షాల మీద దాడులు చేయండి అని పిలుపునిస్తున్నాడు. చొక్కాలు మడతేయండి అంటే ఏమనుకుంటారు? అదే కదా అర్థం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఉరి తీయాలి, చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలి, చంద్రబాబు నాయుడిని ఏం చేసినా పాపం లేదని బహిరంగ సభల్లో పెద్ద పెద్ద గొంతుతో అరుస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టేవాడు. ఆ అలవాటు ఇప్పటికీ ఆయనకు పోలేదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఇన్ని తిప్పలు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ మాట్లాడినట్టుగా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా మాట్లాడితే వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగటం ఖాయం. కార్యకర్తల దాకా ఎందుకు, ముందు పోలీసులే వస్తారు తాట తీయటానికి. గత 4 ఏళ్లుగా మన కళ్ళ ముందు ఎన్ని సంఘటనలు జరిగాయో, పోలీసులు ఎంత అరాచకాలు చేశారో అవే ఉదాహరణలు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో రిపోర్టర్లకు, ముఖ్యంగా టీవీ5, ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ రిపోర్టర్లకు కంటి మీద కునుకుంటలేదు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి అధికార పార్టీ గూండాలు దాడులు చేస్తారో అని బెదిరిపోతూ ఉన్నారు. టీవీ5 జిల్లా రిపోర్టర్ చంద్రశేఖర్, ఏబిఎన్ జిల్లా రిపోర్టర్ సురేష్ల మీద దాడి కోసం వైసీపీ గూండాలు పథక రచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొన్న జరిగిన సీఎం సభలో అసలు వీళ్ళిద్దరి కోసమే స్కెచ్ చేశారని, అయితే అనుకోకుండా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ దొరకడంతో అతను బలయ్యాడని జర్నలిస్ట్ సర్కిల్లో ప్రచారం నడుస్తూ ఉంది. జిల్లాలో అధికార పార్టీ నేతల అక్రమాలను వెలికి తీయడంలో వీళ్ళిద్దరూ చాలా చురుగ్గా ఉన్నారు. వ్యతిరేక కథనాలు కూడా రాస్తున్నారు. దాంతో వీళ్ళ మీద కక్ష కట్టారు వైసీపీ నాయకులు. వైసీపీ టార్గెట్ చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరూ ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులే వీళ్ళని హెచ్చరించినట్టు తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో వీళ్ళ నివాసాల దగ్గర పోలీసులు తరచుగా పోలీస్ పార్టీలు తనిఖీలు చేస్తున్నాయి. ఎన్నికలయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలని వీళ్ళని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని జర్నలిస్ట్ సంఘాలు కూడా వీళ్ళని హెచ్చరిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే కాకుండా జర్నలిస్టులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది. Like, share and subscribe to Rajaniti channel.